చూస్తే ఒక సామాన్య వ్యక్తిలా ఎమ్మెల్యేనే దర్బారు లేకుండా తన నమ్మిన వాళ్లకు ఎక్కడికైనా వెళ్లేదానికి సిద్ధంగా ఉండే ఆయన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారు మనతో ఉన్నారు. మీ ప్రస్తుత రాజకీయం ఎక్కడి నుంచి మొదలైంది? అసలు మీరు ఎక్కడ, మీరు ప్రాపర్ మీరు చదువుకున్న చదువు ఎక్కడ? 1921లో బళ్ళారిలో ఫస్ట్ ఇయర్. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంటి? ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే 41 భవిష్యత్తులో నేను కాదు పార్టీలో ఇబ్బంది ఉంది, అందువల్ల రాలేదనుకుంటాను. కానీ మీ నమ్ముకున్న కార్యకర్తలకు ఏం సమాధానం అనుకుంటారు? 2014లో మీకు టికెట్ ఇవ్వలేదు, 2019 ఇవ్వలేదు, 2024 ఇవ్వలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ రాలేదు, గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మీకు పదవి ఇవ్వడం లేదు. ఎక్కడ అంటే సీట్ ఇవ్వడం లేదు, పదవి ఏదైనా ఇవ్వడం లేదు. ఇప్పుడు మీరు కార్యకర్తలు నిరాశగా ఉన్నారా? మీతో పాటు ఉన్నారా? వాళ్ళకి ఏం సామాన్ చెప్తాను విషయం తెలీదు. అంటే నాకు ఎందుకు ఇచ్చినా నాకేం తెలీదు. ఎక్కడే కానీ 170 నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే గెలిచినా ఓడిపోయినా వాళ్ళే ఇన్ఛార్జ్లు ఉంటారు. ఇక్కడ ఎందుకు గుడ్డుల్లో కుబ్రగన్ గారికి ఇచ్చింది ఇన్ఛార్జ్ మార్చి? అదే 175 నియోజకవర్గాల్లో నాది ఒక్కటే మార్చి కుబ్రగన్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇస్తారు. అప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో పార్టీ దృష్టికి తీసుకెళ్ళలేదా? ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు? మాకు మేము పార్టీని నమ్ముకున్నాం ఇక్కడ. సరే, కారణాలు నాకైతే తెలీదు. తర్వాత నాకు ఇన్ఛార్జి అంటే అప్పుడు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో జిల్లా అధ్యక్షుడు ఉంటాయి. ఇంకా మీ గురించి పట్టించుకోవట్లేదు అసలు. ప్రస్తుతం మీరు రాజకీయాల్లో లోకల్ బాడీ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ మీరు యాక్టివ్గా లేరు? ఎందుకు కారణం? అంటే యాక్టివ్గా 5-6 నెలలు సహజంగా. తర్వాత టీడీపీలో కార్యకర్తలకు పదవులు లేవు, కొంతపైన మీరు నా ఇష్టానికి ఏమైనా ఫిర్యాదులు చేస్తారా? నాకు ఫిర్యాదులు చేసే అలవాటు లేదు. 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చాలాసార్లు కలిశారు కదా. అయితే చిత్తూరులోనే కాదు, ఇంకా చాలా చోట్ల పాత వాళ్ళకు గుడ్డూరులో నిజాయితీగా పనిచేసి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ లేకుండా వాళ్ళు నిరాశగా ఉన్నారనమాట, పదవులు లేకుండా. వాళ్ళందరికీ మీరు ఏం న్యాయం చేస్తారు? నేను చెప్పబోయేది ఏంటంటే, సరే ఎలక్షన్లు అయిపోయినాయి, 2 ఏళ్ళు జరిగిపోయింది, వాళ్ళు గెలిచినారు కాబట్టి వాళ్ళ తరఫున మనుషులను వేసుకున్నారు. ఇప్పుడు 2వ టర్మ్లో పిల్లలు రాజకీయాల్లో ఎంట్రీ అవుతున్నారని చెప్పి రైతు బలంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నేను 44 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను. నేను కౌన్సిలర్ అయింది 21. తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని పోగొట్టుకుంది, మనశ్శాంతి లేకుండా. మా ఇంట్లో 12 మంది పిల్లలు. కార్యకర్తలు సమాజం కోసం పనిచేస్తారు. ఎవరో మధ్యలో పార్టీలోకి వచ్చారని చెప్పి రాజకీయాన్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. మీ ప్రభుత్వం ఉందన్న ప్రస్తుతం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రతిపక్ష పార్టీ అంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు పదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను తప్పు చేసింటే, మా కార్యకర్తలు తప్పు చేసింటే, మా ప్రభుత్వంలో మేము అవినీతి చేసింటే, ఎక్కడేగానే అవినీతి చేసినా కూడా ప్రతి దానిపైన మీరు చర్యలు తీసుకోండి, పార్టీ అధిష్టానానికి మా పైన ఫిర్యాదు చేయండి, సిబిఐ ఎంక్వైరీ కూడా చేయండి, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళండి. పదే మీ పైన ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎక్కువసార్లు చెప్తున్నాడు. మీ పార్టీ నుంచి కానీ మీరు కానీ ఎందుకు దానిపైన స్పందించట్లేదు? మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? సైలెంట్గా ఉన్నారా? నేను చంద్రబాబు నాయుడు గారిని, అప్పుడు బాలకృష్ణ గారిని, రాచమల్లి ప్రసాద్ రెడ్డి తిట్టినప్పుడు నేను కూడా రాచమల్లి ప్రసాద్ రెడ్డి వైసీపీలోకి తీసుకొని నీకు నువ్వు వరదాడికి
చూస్తే ఒక సామాన్య వ్యక్తిలా ఎమ్మెల్యే అనే దర్బారు లేకుండా తను నమ్మిన వాళ్లకు ఎక్కడికైనా వెళ్ళేదానికి సిద్ధంగా ఉండే ఆయన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంటన్నా? ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే 41 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. వీళ్ళ ఉదాహరణలో ఇప్పుడైతే తెలుగుదేశమే, భవిష్యత్తులో కూడా తెలుగుదేశమే. నేను కాదు, నా తర్వాత మా పిల్లలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటారు. వేరే పార్టీలో వేరే ఆలోచనలో అనేది ఉండదు. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్తో రాజకీయాల్లోకి వచ్చిన. పార్టీలు మారి మన యొక్క క్యారెక్టర్ పోగొట్టుకొని చాలా మంది మాదిరి ఇద్దరు కూడా మిగతా వాళ్ళతో సమానమే అనేటువంటి మాట రాకుండా ఖచ్చితంగా అంతో ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్రను పోగొట్టుకోకుండా, నా యొక్క క్యారెక్టర్ పోగొట్టుకోకుండా, మరి అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోకుండా నాకు నా పరిధిలో ఉన్నంత వరకు మరి రాజకీయాల్లో ఉంటాను, ఉండబోతాను. మా పిల్లలు కూడా రాజకీయాలు ఉంటారు. మీ ప్రస్తుత రాజకీయం ఎక్కడి నుంచి మొదలైంది? అసలు మీరు ఎక్కడ, మీరు ప్రాపర్ చదువుకున్న చదువు ఎక్కడ? నేను 1981లో బళ్ళారిలో ఫస్ట్ ఇయర్ లా చదువుతున్నాను. అప్పుడే నాకు 21 సంవత్సరం నుండి 22 పన్నాయి. మున్సిపల్ ఎలక్షన్లు వచ్చాయి. మున్సిపల్ ఎలక్షన్లో నేను కౌన్సిలర్కి గెలిచాను. ఆ తర్వాత 25లో తెలుగుదేశం పార్టీలో చేరాను. 25 నుంచి 29 వరకు 5 సంవత్సరాలు ప్రొద్దుటూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తాను. మళ్ళా తర్వాత 94 నుంచి కూడా మళ్ళా 5 సంవత్సరాలు పట్టణాధ్యక్షుడిగా పనిచేస్తాను. తర్వాత 99లో ఎమ్మెల్యే ఎన్నికల్లో నామినేషన్ చివరి రోజు నాకు టికెట్ వచ్చింది. అప్పుడు టైం లేదు. రెండోది, డాక్టర్ వీరబ్రాడ్ గారు తెలుగుదేశం పార్టీలో ఉండి ఆయన రెబల్గా వాళ్ళు పోటీ చేస్తారు వాళ్ళ కుటుంబం నుంచి. ఆయన దాదాపు 20,000-26,000 ఓట్లు వచ్చినాయి. నేను ఓడిపోయింది 18,000 ఓట్లతో ఓడిపోయినాను. అంటే టైం లేదు. నేను టైం ఒక 10 రోజులు ఉంటే ఆ 18,000 ఓట్లలో కాంగ్రెస్ నుంచి ఒక 1000 ఓట్లు వస్తే గెలుస్తాం. అందువల్ల ఓడిపోవడం జరిగింది అనమాట. అంతకుముందు 89-90 ప్రాంతంలో జిల్లా డైరీ చైర్మన్ పోటీ చేస్తాను. జిల్లా డైరీ చైర్మన్ పోటీ చేస్తే అప్పుడు మంత్రి శివారెడ్డి గారు ఉన్నారు. శివారెడ్డి గారు మాకు కొంత సరిపోకుండా ఉండేది. ఆయన మంత్రి అనమాట. నేనేమో జిల్లా డైరీ చైర్మన్ పోటీ చేసిన. లాస్ట్ ఒక ఓటు కూడా కాదు, లాటరీలో నేను జిల్లా డైరీ చైర్మన్గా ఓడిపోయినా. అప్పుడు వచ్చేసి ఇప్పుడు దుల్పాల నరేంద్ర గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే. వాళ్ళ తండ్రి దుల్పాల వీరయ్య చౌదరి గారు గుంటూరు జిల్లా డైరీ చైర్మన్, అంటే సంఘం డైరీ చైర్మన్. ఆయన చైర్మన్గా రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను ఇక్కడ జిల్లా డైరీ చైర్మన్గా పోటీ చేసిన. నాకు 29 ఏళ్ళ వయసులో పోటీ చేసిన. సరే, ఆయన శివారెడ్డి గారి ప్రతిష్టంగా తీసుకొని ఆయన మంత్రి కాబట్టి నేను ఓడిపోవడం. 99లో 18,000తో ఓడిపోయినాను. అది కూడా నాకు ఓట్లు లేక కాదు, కార్యకర్తలు లేక కాదు, కేవలం టైం లేక ఒకటి. అందులో నేను ఫస్ట్ టైం పోటీ చేస్తున్నా. ఒకసారి పోటీ చేస్తే ఇవన్నీ వర్గాలు కానీ కార్యకర్తలు కానీ అన్ని సెట్ అయిపోతారు. ఫస్ట్ టైం పోటీ చేయడం, చివరి నిమిషంలో టికెట్ రావడం, మళ్ళీ డాక్టర్ వీరబ్రాడ్ గారికి 20,000 ఓట్లు రావడంతో నేను ఓడిపోయినాను. 1999 నుంచి 2024 వరకు నేను నియోజకవర్గాలు ఇన్ఛార్జిగా పనిచేసిన. 24లో 2004 వరకు 99 నుంచి 2004 వరకు ఇన్ఛార్జిగా పనిచేస్తా. 2004లో
నా టికెట్ బీజేపీకి ఇచ్చినారు. ఆ బీజేపీకి ఇచ్చినప్పుడు కార్యకర్తలందరూ కూడా బలవంతం చేసి ఇండిపెండెంట్గా ఓటు చేయాలి, లేకపోతే తెలుగుదేశం కేడంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పోతుంది అని చెప్పి బలవంతం చేస్తే ఇండిపెండెంట్గా పోటీ చేసి 16,000 ఓట్లతో తేడాతో ఓడిపోయినాము. ఇండిపెండెంట్ కూడా గెలిచిండు. అయితే అప్పుడు ఏమైందంటే కోర్ బాలచంద్రారెడ్డికి అలయన్స్లో బీజేపీ టికెట్ వచ్చింది. ఆయనకి 22,000 ఓట్లు వచ్చినాయి. నాకు 35,000 వచ్చినాయి. 20,000 లోక్ ఇండిపెండెంట్ డాక్టర్ వీరబారెడ్డి వాళ్ళకి 20,000 వచ్చాయి. అంటే అక్కడ లోక్ ఇండిపెండెంట్ లేకపోతే నేను గెలిచింది 16,000తోనే ఇండిపెండెంట్గా కూడా ఓడిపోయింది. అంటే అప్పుడు కూడా నాకు ఓట్లు లేక నేను ఓడిపోలేదు. కేవలం అలయన్స్లో టికెట్ ఇవ్వడము, అలయన్స్లో టికెట్ ఇచ్చిన ఇండిపెండెంట్గా గెలిచేదానికి అవకాశం లేకుండా ఆయన రమణారెడ్డి గారి వాళ్ళకు 20,000 ఓట్లు రావడంతో నేను ఓడిపోయినాను. తర్వాత 2004 నుంచి 2009 వరకు నేను మళ్ళీ ఇన్ఛార్జిగా ఉన్నాను. 2009లో నాకు టికెట్ వచ్చింది. 16,000 వైద్యులకు చిల్లరతో నేను జిల్లాలో ఒక్కరే గెలిచాను. అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు అప్పుడు చిత్తూరు నియోజకవర్గంలో ఆయనకు 3,000 మైనస్ వచ్చాయి. వాస్తవంగా అయితే నాకు 30,000 పైన మెజార్టీ కావాలి. రాజశేఖర్ గారి టైంలో కూడా 2009లో 30,000 మెజార్టీ కావాలి. కాకపోతే ఏమైందంటే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆయన రమణారెడ్డి గారి కొడుకు మురళీధర్ రెడ్డి పోటీ చేస్తే ఆయనకి 22,000 వచ్చినాయి. ఆయన లేకపోతే నాకు 30,000 మెజార్టీ వచ్చింది. తర్వాత 2009 నుంచి 14 వరకు జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే. తర్వాత ఆ 5 ఏళ్ళు కడప జిల్లా అప్పుడు సమైక్య జిల్లా అన్నమాట, సమైక్య జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసింది అనమాట. 2014లో అనూహ్యంగా ఆయన వరదారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్నికల ముందు ఏ కారణం వల్లనో ఆయన టికెట్ వచ్చింది. నేను టికెట్ వచ్చినా కూడా మొత్తం నేను నాకు సంబంధించినటువంటి నాయకులు, ఓటర్లు, క్యాడర్లు బ్రహ్మాండంగా ఆయన ఒక మద్దతు ఇచ్చినాం. కానీ ఆయన అప్పటికెప్పుడు రాడు, గతంలో తెలుగుదేశం పార్టీ లేడు కాబట్టి ఆయన ఓడిపోవడం జరిగింది. తర్వాత 2014 ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల నీకు టికెట్ ఇవ్వలేదు, ఆయన వరదారెడ్డి గారికి ఇచ్చినాము, నీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పుట్టుబడి సర్కిల్లో. మరి ఇప్పటి వరకు మీకు ప్రకటించలేదు ఎక్కడ ఎమ్మెల్సీగా? ప్రకటిస్తామని హామీ ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు ఎక్కడ మీ ప్రస్తావన రావడం లేదు పార్టీలో? అంటే 2014లో ప్రకటించారు. తర్వాత 2015లో స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు. తర్వాత ఇప్పుడేమైనా వస్తాదేమనేటువంటి నమ్మకంతో ఉన్నాం అన్నమాట. వస్తా రాజకీయాల్లో మీరు ఎందుకు యాక్టివ్గా లేదు? ఇంకోటి ఏంటంటే నాకు ఎమ్మెల్సీగా ప్రకటించేటప్పటికి 50 ఎమ్మెల్సీలు ఉంటాయి. నా సబ్జెక్ట్ వచ్చేసి ఎల్ఎల్ఎం కాన్స్టిట్యూషన్ లా. అప్పుడు నేను 2014లో అసెంబ్లీ చివరి రోజు అనమాట. నేను అసెంబ్లీలో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇచ్చి, సార్ మనకు రాజ్యాంగం ప్రకారము ఎమ్మెల్యేల సంఖ్యలో 1/3 వంతు ఎమ్మెల్సీల వరకు ఉండొచ్చు, కానీ తక్కువ ఉన్నాయి, 50 మంది ఉన్నారు, 175కి 58 మంది ఉండొచ్చు, మీరు అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేయించండి అని చెప్తే ఆయన అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేయించాడు. నేను ఎన్నోసార్లు ఢిల్లీకి తిరిగి మళ్ళా 50 బదులు 58 ఎమ్మెల్సీలు చేసుకొని
రావడం జరిగింది. అయితే దాంతో కొన్ని కారణాల వల్ల నాకు రాలేదు. అది అందరికీ తెలుసు. అదే అదే దానివల్ల ఎన్ని ఎమ్మెల్సీలు వచ్చాయనే విషయము పర్యావరణ కేశవ గారికి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, తర్వాత టీడీ జనార్దన్ గారికి, బీటీ నాయుడు, బుద్ధా వెంకన్న, ముద్దుకృష్ణ నాయుడు అయితే సివిల్ ప్లేస్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీటింగ్లో చెప్పారు. లింగారెడ్డి వల్ల 8 ఎమ్మెల్సీలు వచ్చాయని చెప్పారు. అందువల్ల నాకు ఎమ్మెల్సీ వచ్చింది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చి ఓడిపోయిన వాళ్ళకు ఎమ్మెల్సీ లేదని చెప్పినారు. అలాగే వచ్చాయి కాబట్టి నాకు కూడా వచ్చాయని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి ఏ కారణం చేతిలో 14లో ప్రకటించారు. ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. 3 ఎలక్షన్ ఇప్పటి వరకు రాలేదు. అదే 2014, 19, 24 రాలేదు. అయితే పార్టీ కూడా సామాజిక వర్గాల రీత్యా, జిల్లాల రీత్యా, కొన్ని సమీకరణాల రీత్యా నాకు రాలేదు అనేటువంటి అనుకుంటాను. నాకైతే నిరాశ కార్యకర్తలకు, ప్రజలకు చెప్పుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కూడా. పార్టీలు కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దాన్ని అర్థం చేసుకొని నేను కూడా ఇంతవరకు ఓపిక పెట్టడం జరిగింది. 2014లో మీకు టికెట్ ఇవ్వలేదు, 2019 ఇవ్వలేదు, 2024 ఇవ్వలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ రాలేదు. గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మీకు పదవులు ఇవ్వడం లేదు. ఎక్కడ అంటే సీట్ ఇవ్వడం లేదు, పదవులు ఏదైనా ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు కార్యకర్తలు నిరాశగా ఉన్నారా, మీతో పాటు ఉన్నారా? వాళ్ళకేం సామాన్ చెప్తాను అసలు. అంటే కార్యకర్తలకైతే ఇబ్బంది ఉంది. మధ్యలో బయట అభ్యర్థులు రావడంతో వాళ్ళ పాత్రలు విషయం తెలియదు. అంటే ఎప్పటి నుంచి పనిచేస్తారు, వాళ్ళకు కష్టము నష్టము, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలా అనేది పాత్రలకు తెలుసు. కానీ కొత్తగా వచ్చే అభ్యర్థులు తెలియదు కాబట్టి అది ఇబ్బందికరంగా ఉంది. నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఈ 42 సంవత్సరాల్లో దగ్గర ఎప్పుడు 5 సంవత్సరాలు సరిగా అధికారం ఉండదు. ఒక టర్మ్ అధికారం నుండి ఇంకొక టర్మ్ అధికారం లేకపోతే పోయినసారి ఏదో మీరు కొంత మేలు పొందినారు, ఈ టర్మ్ ఓపిక పట్టని చెప్పేదానికి ఉంటుంది. అయితే ఎప్పుడు అధికారంలో లేకుండా పోవడం జరుగుతుంది. కార్యకర్తలు అయితే చాలా బాధపడుతున్నారు. అంటే వాళ్ళకు మేము చెప్తున్నాం ఇంకా భవిష్యత్తు ఉంది, భవిష్యత్తు ఉంది. వాళ్ళు కూడా నాతో పాటు ఉండే వాళ్ళకి 65 ఏళ్ళు దాటిపోయినాయి. ఇంకా 65 ఏళ్ళు దాటితే ఇంకా ఎట్లా చెప్తారు అనేటువంటి బాధ ఉంది. అయితే ఇప్పుడు కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం నాకు ఉంది. జరుగుతుందా? అయితే ఇప్పుడు 2024లో కూడా టికెట్ రాలేదు. ఎందుకంటే నేను 19లో పోటీ చేస్తాను, అందరితో పాటు నేనే ఇన్ఛార్జ్ గెలిచాను. మళ్ళీ 20లో ఏం చేసినారు, ఉక్కు ప్రవీణ్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చినారు. అయితే నాకు ఎందుకు ఇచ్చినారు నాకేం తెలీదు. అంటే ఎక్కడే కానీ 175 నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యేలు గెలిచినా ఓడిపోయినా వాళ్ళే ఇన్ఛార్జ్లు ఉంటారు. ఇక్కడ ఎందుకు ప్రొద్దుటూరులో ఉక్కు ప్రవీణ్ గారికి ఇచ్చారు, ఇన్ఛార్జ్ మార్చారు. టికెట్ ఏమో వరదారెడ్డి గారికి ఇచ్చారు. 175 నియోజకవర్గాల్లో నాకు ఒక్కటే మార్చి ఉక్కు ప్రవీణ్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇస్తారు. అదే ఎందుకు ఇచ్చారు అనేది నాకు తెలియదు. అప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో ఇవన్నీ వచ్చే పరిస్థితి ఉంది కరోనాలో. అప్పటికి నేను 22 వార్డులు డోర్ టు తిరిగిన, అందరి నాయకులతో కలిపి మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయని 22 వార్డులు తిరిగిన. దాని తర్వాత ఉక్కు ప్రవీణ్ రెడ్డికి ఇచ్చాను అనమాట. అంటే మీరు పార్టీ దృష్టికి తీసుకెళ్ళలేదా? ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు, మాకు మేము పార్టీని నమ్ముకున్నాము ఇక్కడ? సరే, కారణాలు నాకైతే తెలీదు. అధిష్టాన వర్గానికి వాళ్ళకి ఏం చేస్తుందో తెలియదు. తర్వాత నాకు ఇన్ఛార్జి ఉక్కు ప్రవీణ్ రెడ్డికి ఇచ్చి నాకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చినాను. అంటే అప్పుడు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. 2009 నుంచి 14 వరకు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా. మళ్ళీ 2020 నుంచి 24 వరకు దాదాపు అసెంబ్లీ ఎలక్షన్ల వరకు నేనే ప్రతిపక్షంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. అయితే అప్పుడు ఏమైందంటే అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. నాకు అచ్చెన్నాయుడు గారు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఇట్లా శ్రీనివాస్ రెడ్డిని ఎంపీకి నిలబడమని చెప్తున్నాము,
మనకు వేరే క్యాండిడేట్ దొరకలేదు కాబట్టి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటే ఆయనకు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలా, అందువల్ల నేను జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి భావిస్తాము, నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేస్తామని చెప్పినారు. సరే మీ ఇష్టము, మీకు ఎట్లా వీలుంటే అటు చేయండి అని చెప్పినారు అనమాట. అంతే, ఆడ వరకు స్టాప్ అయిపోయింది. ఇంకా మీ గురించి పట్టించుకోవట్లేదు అసలు. ప్రస్తుతం మీరు రాజకీయాల్లో లోకల్ బాడీ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ మీరు యాక్టివ్గా లేరు, ఎందుకు కారణం? అంటే యాక్టివ్గా ఇప్పుడు నేను ఇన్ఛార్జిని కాదు, ఎమ్మెల్యేని కాదు. ఎలక్షన్లో తిరిగాక ఒక 5-6 నెలలు సహజంగా కొత్త వ్యక్తులు వేరే పార్టీ నుంచి వచ్చినప్పుడు మనం వెంటనే కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయాలంటే కొంచెం టైం పడుతుంది. 5-6 నెలలు టైం పడుతుంది. 5-6 నెలలు తర్వాత మామూలుగా అన్ని కార్యక్రమాలు పాల్గొంటాను. అంతకుముందు నేనే ఊరికేం లేదు. వరదారెడ్డి ఎమ్మెల్యే అయినా కూడా నేను రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నా కదా. నిన్న 2 నెలల కిందటి వరకు కూడా నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడే. అంతకుముందు రాష్ట్ర అధికార ప్రతిగా ఉండే. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రెస్ మీట్లు పెట్టాము, తర్వాత తిరుగుతాం చేస్తాము. ఒక 5-6 నెలలు మాత్రము కొంత సబ్జెక్టుగా ఉన్నాము. ఎలక్షన్ అయిపోయినాక ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పాల్గొన్నాం. ఇప్పుడు పెన్షన్లు పంచేదానికి కానీ, అన్ని మీటింగ్లకు కార్యక్రమాలకు కానీ. మిమ్మల్ని వాళ్ళు పిలుస్తున్నారా? ఖచ్చితంగా ప్రోగ్రామ్కి రమ్మని పిలుస్తున్నారా? ప్రోటోకాల్ అంటే సీనియర్ నాయకుడిగా మీరు ఉన్నప్పుడు నన్నేమి కార్యక్రమాలకు ఎవరైనా పిలవడం పిలవకపోయినా కూడా నాకు రాష్ట్ర పార్టీ నుంచి మెసేజ్, ఏదైనా జిల్లా పార్టీ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు దాని ప్రకారం నేను చేస్తానే ఉన్నా. మీకు వరదారెడ్డి గారికి ఎక్కడ విభేదం జరిగిందన్న? ఇప్పుడు నేను టిక్కెట్కు ప్రయత్నం చేయబట్టి 7 ఎలక్షన్లు అయినాయి. 7 కాదు 8 ఎలక్షన్లు అయినాయి. 1965లో వరకు ఆయన వరదారెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. అప్పుడు వీరమరారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయనకు ఎన్టీఆర్కు సరిపోలేదు. అప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి, ఆయన టికెట్ రాదు. 26 అసలు టికెట్కి ప్రయత్నం చేయలే. నేను పోయినా, నాకు వద్దని చెప్పాడు ఆయన వరదారెడ్డి టికెట్. అంటే వర్గం ఇబ్బంది పడుతుందని చెప్పి నేను అప్పుడు దగ్గర రాజగోపాల్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. నేను ఆయన దగ్గరికి పోతే ఆయన చెప్పినాడు, తమిళనాడుకి టికెట్ ఇయ్యాడు ఎన్టీఆర్, వేరే వాళ్ళు ఎవరు రాలే టికెట్కు. అప్పటికి నేను అడ్వకేట్ అయినా, నువ్వు కౌన్సిలర్ లాయరు కదా, నువ్వు పోటీ చేయని చెప్పాడు నాతో ఆయన. అప్పటికి 25 ఏళ్ళు అప్పుడే పూర్తయినా. నాకు వద్దులే సార్, టైం ఉంది, వరదారెడ్డి పిలుచుకొని వస్తా అని చెప్పినా. ఆయన రాలేదు. మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇప్పిమన్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఇప్పించినాము. మళ్ళీ కొన్ని కారణాల వల్ల వరదారెడ్డికి నేనే టికెట్ మార్పిస్తాను. అంటే నాకు ఇస్తామనే టికెట్ కూడా వద్దులే, నాకు వయసు అని చెప్పి మార్పించినాం. సరే 29 ఎలక్షన్లు వచ్చేటప్పటికి అప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నాము. వరదారెడ్డి వ్యవస్థ కూడా నాకు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఆమె ఇచ్చినాం. ఇప్పుడు వరదారెడ్డి, నీల్ రవీంద్రారెడ్డి, రాజశేఖర్ గారు అందరూ హామీ ఇచ్చినారు. చివరి విషయంలో ఆకేలే. చివరి విషయంలో భూపేశ్ రెడ్డి వాళ్ళ ఫాదర్ నారాయణ గారు ఇచ్చారు. ఆయన అడగలే, ఆయన కూడా ఇచ్చారు. ఆయన నేను మంచి స్నేహితులు, బంధువులకు నాకు మాట చెప్పినారని ఆయన అసలు ప్రయత్నం చేయాలి, అడగలే. అయినా కూడా మరి ఎవరేమి పోయి చెప్పినారో తెలియదు. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ నాకు మాట ఇచ్చింది 29-90 ప్రాంతం రాలే. అప్పటి నుంచి నేను విభేదించాను అప్పటి నుంచి. ఇప్పుడు తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ ఉన్నాడు, కాంగ్రెస్ పోయినాడు. మీకు టికెట్ ఇవ్వకుండా ఆయనకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారన్నా? వరదరాజరెడ్డి గారు ఇప్పుడు ఎక్కడైనా ఏం జరుగుతా ఉంది, ఇన్ఛార్జ్లు వరదరారెడ్డి గారు కాంగ్రెస్, వరదరారెడ్డి గారి మనుషులే కాకుండా ఎక్కడైనా రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అంతా హోల్సేల్ గా వైసీపీ పోయింది. 2014లో కానీ 24లో కానీ
మా మనుషులు పాత తెలుగుదేశం వాళ్ళే కదా చేసింది, ఎలక్షన్ చేసిన తర్వాత మా వాళ్ళే. 2014 ముందు ఆయన కాంగ్రెస్, మళ్ళా 19 నుంచి 24 వరకు కూడా ఆయన పార్టీలు లేడు. ఆయనే చెప్పాడు కదా, ఏ పార్టీలు లేడు చెప్పాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చినాడు? 24 ఎలక్షన్స్ వచ్చినాడు. అప్పుడు 14 ముందు లేడు. 2 సార్లు మా మనుషులు పాత తెలుగుదేశం వాళ్ళు చేసింది. చేయకపోతే అసలు ఏజెంట్ కూడా ఉండదు కదా, ఎందుకంటే వాళ్ళకి మనుషులంతా కాంగ్రెస్ పోయినారు కాబట్టి. ఇప్పుడు నాకు అడిగింది ఏది, రెండోసారి టికెట్ రాలేదు కదా, అప్పుడు మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా? అధిష్టానం మీకు ఏం హామీ ఇచ్చింది? ఇప్పుడు సమస్య ఏంటంటే అది దైవికమో యాదృచ్ఛికమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ నాకు 85లో నేనే అవుతాను టికెట్. 94లో ఏమైందంటే నేను కొవ్వరాజు సుబ్బారెడ్డి, డాక్టర్ వీరమణారెడ్డి టికెట్ అడిగాము, కానీ నాకు టికెట్ రాలే. కానీ మనుషులు అంతా రావాలి, పల్లెల్లో వర్గం కానీ లేకపోతే కార్యకర్తలు కానీ అందరూ నాకే ఎక్కువ ఉంటారు. అప్పుడేమైందంటే కొవ్వరాజు సుబ్బారెడ్డి కాంట్రాక్టర్ కదా, ఆమె 12 లక్షలు పార్టీకి డబ్బులు అడిగింది. 12 లక్షలు పార్టీకి డొనేషన్ ఇవ్వాలండి. 12 లక్షలు ఇవ్వాలంటే నా దగ్గర లేదు. ఆయన పార్టీకి తీసుకుందా, ఆమె సొంతానికి తీసుకుందా మనకు తెలియదు. 12 లక్షలు 70 లక్షల పార్టీకి ఇచ్చేటప్పటికి టికెట్ ఆమెకి ఇచ్చిన. అప్పుడు కూడా దగ్గరికి వచ్చినాడు. నాకైతే నేను అదనంగా కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి గెలిచింది. అంటే 99లో నా తప్పులేదు, లక్ష్మీ పార్టీ వల్ల నాకు టికెట్ రాలేదు, నేను ఎమ్మెల్యే అని పోటీ చేయలేకపోయినా. 99లో చివరి రోజు రమణారెడ్డి గారి వల్ల 1800తో ఓడిపోయాడు. 2004లో పార్టీ అధికారంలో కాలే, రాజశేఖర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి గెలిచింది. జిల్లాలో ఒక్కరైనా కూడా నేను గెలిచింది. ఎందుకంటే 6 కదా ఇండిపెండెంట్ ఓడిపోయింది. అప్పుడు పోయింది, అది కూడా నా వల్ల కాదు చెప్పేది. 3వసారి గెలిచిన. 4వసారి ఏమైందంటే 14 నుంచి 19 వరకు వరదారెడ్డి గారు అధికార తెలుగుదేశం పార్టీ ఇచ్చారు, నేను కాదు. కానీ టికెట్ చివరిలో నాకు ఇచ్చిన, జగన్మోహన్లో నాకు ఇచ్చినారు. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమైంది, అంతవరకు నేను ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఉంటే కొన్ని పనులు చేసింది అధికారం లేకుండా వరదారెడ్డి గారు ఇన్ఛార్జి. ఎలక్షన్ టైంలో నేను క్యాండిడేట్, పైగా జగన్ వేరు ఉంది. అప్పుడు కూడా జిల్లాలో నాకంటే ఓటు తేడా తక్కువ తేడా వచ్చింది ఇద్దరికే. ఉత్తా చైతన్య రెడ్డి, మన సుధాకర్ యాదవ్ గారు గెలిచినారు, అది ఓడిపోయినారు. నాకంటే దెబ్బోడికి 12,000 ఎక్కువతో ఓడిపోయినారు. నేను 41తో ఓడిపోతే అది 53, 22 వాళ్ళు ఓడిపోయారు, దెబ్బోడు ఓడిపోయినారు. ఇది 10-12,000 నాకంటే ఎక్కువ మైనస్. తర్వాత కడప, బద్వేలు, పులివెందుల అవి కూడా 50,000 పేరు ఓడిపోయినారు. అంటే అప్పుడు నేను ఇన్ఛార్జ్ కాదు. నేను ఇన్ఛార్జ్ కాకపోయినా కూడా నాకు వ్యక్తిగతంగా ఉండేటువంటి సంబంధాలతో మిగతా వాళ్ళకంటే 10,000 తక్కువే, 12,000 తక్కువ మైనస్తో నేను ఓడిపోయినాను అనమాట. ఎప్పుడైతే పార్టీ రాదా ఎలక్షన్లో డబ్బులు పోగొట్టుకొని 19లో చాలా ఇబ్బంది పడ్డాను. 2009లో డబ్బులు పోగొట్టాను ప్రతిపక్షం. ఇండిపెండెంట్ గా పోటీ చేసి అప్పుడు గవర్నమెంట్ రానప్పుడు అప్పుడు డబ్బులు పోయినాయి. మళ్ళీ గెలిచినప్పుడు డబ్బులు పోగొట్టుకున్నాను. అధికారం వచ్చిందని చేసినప్పుడు డబ్బులు పోయినా అన్ని విధాలుగా పోయాయి. మళ్ళీ ఈ 4 సార్లు నేను ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి 4 సార్లు లోకల్ పార్టీస్కు డబ్బులు పోయినాయి. 2008-9 ప్రాంతంలో రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది పెద్దగా. నాకు రింగ్ రోడ్డుకు 20 ఎకరాలు భూమి ఉన్నాయి. 10 లక్షలు 12 లక్షలు ఎకరా పోతే ఈరోజు 10 కోట్లు 12 కోట్లు పోతాను. ఈరోజు దమ్మాళ్ళ 14 ఎకరాలు 10 లక్షలకి అమ్మితే ఈరోజు 2-3 కోట్లు పోతాను. అంతా అమ్మితే 3 కోట్లు వచ్చింది, ఇప్పుడు 300 కోట్ల రూపాయలు పైన. ఇదే ఒక సెంటు నేను కానీ మా
ఆయన కానీ ఒక్క సెంటు మీద రాజకీయంలో సంపాదించారు. కాబట్టి దురదృష్టం కొద్దీ మేము రాజకీయాల కోసం 3 కోట్లు కమ్మితే అప్పుడే 100 రెట్లు పెరిగాయి, 300 కోట్లు అవుతున్నాయి. అయ్యేది. చివరి ఎన్నికల్లో మీరు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాడు. ఎందుకు ప్రజలు గట్టిగా అది వినిపిస్తా ఉంది? మొదటి నుంచి రాచమల్లు ప్రసాద్ రెడ్డి వరదరాడి వర్గంలో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి వాళ్ళకి సన్నిహితంగా ఉంటాడు. అయితే ఎలక్షన్ల ముందు 2019 ఎలక్షన్ల ముందు ఆ వరదరాడికి రాజమల్లు ప్రసాద్ రెడ్డికి సరిపోలేదు కాబట్టి అప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు. నేను ఎమ్మెల్యే గెలిచినాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున కొంతమంది మనుషులు వచ్చినారు. ఇది జగన్ వేవ్ ఉంది, నువ్వు పార్టీ బారు, నీకు టికెట్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఎట్లయినా రాజశేఖర్ గారు వేవ్ ఉంటారు కడప జిల్లాలో, నువ్వు గెలుస్తావు అని చెప్పినాను. నేను రాలేదు చెప్తా. అంటే ఇప్పుడు రఘురామరెడ్డి గారు మాట్లాడు పార్టీ, రఘురామరెడ్డి గారు తెలుగుదేశం నుంచి వైసీపీ మారినప్పుడు నన్ను కూడా కూర్చున్నాను. ఆయన మాజీ ఎమ్మెల్యేగా మాట్లాడు. అయితే నేను సిట్టికి ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు. నేను పోలేదు కాబట్టి తర్వాత ఈ రాజమల్లు ప్రసాద్ రెడ్డి పోయినాడు, ఆయనకి ఇన్ఛార్జ్ టికెట్ ఇచ్చినారు. తర్వాత 2009లో నేను గెలిచినప్పుడు కూడా రాజశేఖర్ గారి తరఫున మనుషులు వచ్చి నీకు సర్వేలో ఇది తెలుగుదేశం పార్టీ వస్తుందని వచ్చింది. 2009లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కదా, జిల్లాని గెలిచాలో ఉన్నాడు ఆయన 10 సీట్లు, నీకు టికెట్ కాంగ్రెస్ టికెట్ ఇస్తాడు, ఆయన డబ్బు పెట్టుకుంటాడంట, నువ్వు డబ్బులు పడకుండా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, నీకు పనులు జరుగుతాయని చెప్పి వేరే వాళ్ళు వచ్చారు. ఆయనకు వరదరాడి గారు ఉండాలి కదా అంటే ఏమో ఎందుకు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి నీకు టికెట్ ఇవ్వాలని ఉంటాడు, నేను సర్వేలో కూడా తేడా వచ్చిందేమో అని నా దగ్గర వచ్చాను. లేదు నేను పార్టీ నాకు చంద్రబాబు గారు ఆల్రెడీ 19లో టికెట్ ఇచ్చారు, నేను మారను, సీనియర్ కాబట్టి నువ్వు రాజశేఖర్ వేపుతో తట్టుకోలేవు, నువ్వు కష్టంగా ఓడిపోతావు, గవర్నమెంట్ ఉండదు, ఇబ్బంది పడతావు, డబ్బులు పోతాయి, ఓడిపోతావు, నీకు ఏ పని జరగదు అంటే ఓడిపోయినా పర్వాలేదు, నా డబ్బులు పోయినా పర్వాలేదు, పార్టీ అయితే మారాలి, నేను పార్టీ మారలేదు చెప్పాను. మళ్ళీ 2సారి ముఖ్యమంత్రి అయినాడు. మీకు రాచమల్లు గారికి ఎక్కడ విభేదాలు వచ్చినాయి? మీకు బంధుత్వం ఉందనా? చాలా మంది ఏమంటారంటే రాచమల్లుతో నీకు ఏదైనా బంధుత్వం ఉందని అడుగుతూ ఉంటారు. ఎక్కడ 1% కూడా బంధుత్వం లేదు. వరుసకు మామని పిలుస్తుంటాడు అంతే. ప్రసాద్ రెడ్డి కానీ వాళ్ళ అన్న కానీ మామని పిలుస్తుంటారు. ఇంకా నాకు 2 విధాలుగా వరదరాడి గారితో బంధుత్వం ఉంది, డిఎల్ రవీంద్రనాథ్ గారితో బంధుత్వం ఉంది, డాక్టర్ మైసూరారెడ్డి గారితో బంధుత్వం. మరి రాజమల్లు గారు మా మామ లింగారెడ్డి గారు మా మామ అంటారు. వరుసకు వాళ్ళ బాబర్తులు ఇంటి పేరు బట్టి మాకు అర్థంలో వస్తుంటారు. ఏది ఇంటి పేరు బట్టి బంధుత్వం కదా కాదు, ఇంటి పేరు బట్టి వాళ్ళ పాతకోట ఇంటి పేరు, వాళ్ళ పాతకోటలో ఎక్కడున్నా ఇక్కడ కాదు వేరే రాష్ట్రంలో కూడా మాకు అన్నదమ్ములు వస్తుంటారు. అందువల్ల ఏంటంటే మామ అంటాడు, ఎక్కడ కానీ 1% కూడా బంధుత్వం లేదు. ఓటు కూడా ఇప్పుడు మన రాజ్యసభ ఎలక్షన్ జరిగాయి. రాజ్యసభ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని అడిగిన, సార్ నేను 42 ఏళ్ళు వచ్చి పార్టీలో ఉంటాను, చాలాసార్లు టికెట్ రాలేదు, ఇన్ఛార్జ్ మారిపోయింది, నాకు ఎమ్మెల్యే టికెట్ పోయింది, ఎంపీ టికెట్ పోయింది, జిల్లా అధ్యక్షుడు అన్ని మారిపోయినా కూడా పార్టీలో ఉంటాను. నేను రెడ్డి కమ్యూనిటీకి ఇచ్చేట్టుకుంటే నాకు రాజ్యసభ నా అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించమని చెప్పి ఆయనకు లెటర్ ఇచ్చినాను, అడిగినాను. ఏదో నాకు తెలిసి రెడ్డిస్లో పెద్ద కాంపిటీషన్ కూడా లేదు రాజ్యసభ కూడా. సరే ఇది కొన్ని కారణాల వల్ల రెడ్డి కమ్యూనిటీకి నాకే కాదు ఎవరికి రాదు. ఇప్పుడు మీరు అడిగారు ఎమ్మెల్సీ గురించి అడిగారు, రేపు 2 ఉన్నాయి గవర్నర్ కోట, కమ్మ, కాపు, ఎస్సీ, బీసీ అన్ని కేటగిరీలు అయిపోయినాయి. అంటే గతంలో ఎమ్మెల్సీల
కోటాలో కానీ ఇప్పుడు రాజ్యసభ కోటాలో కానీ అనమాట. నాకు తెలిసి రెడ్డి కమ్యూనిటీ, మైనార్టీ కమ్యూనిటీ ఈ ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు రాలేదు కాబట్టి ఈ 2 కేటగిరీలకు ఇస్తాడనేటువంటి నమ్మకం ఉంది. ఒకవేళ ఆ విధంగా నా కోసం రెడ్డి కమ్యూనిటీకి ఇవ్వరు కాదు, రెడ్డి కమ్యూనిటీకి ఇవ్వాలనుకుంటే నాకు ఇవ్వండి అని మీరు అడుగుతారు. ఎందుకంటే 14లో పబ్లిక్ మీటింగ్లో చెప్పారు కదా, ఇప్పుడు ఎలక్షన్. రెండోది, నా వల్ల 8 ఎమ్మెల్సీలు వచ్చినాయి. ఢిల్లీకి తిరిగి నేను చాలా ఖర్చులు పెట్టుకొని కూడా తెచ్చిన 8 ఎమ్మెల్సీలు 2014 వస్తే అవి 3 టర్ములు వచ్చాయి. 3 టర్ములు అంటే ఒకసారి 6 మంది, ఒకసారి 6 మంది, ఇంకోసారి 6 మంది. అంటే నేను కృషి చేసి తెచ్చిన 8 ఎమ్మెల్సీలు 18 మందికి వచ్చినాయి. అంటే పార్టీ కూడా నాకు జరిగిన నష్టమో, టికెట్ ఇవ్వకపోవడమో, జిల్లా అధ్యక్షుడు ఇవ్వకపోవడమో, ఇన్ఛార్జి, అది వేరే విషయం. నష్టం గురించి కాకపోయినా నా వల్ల పార్టీకి 8 ఎమ్మెల్సీలు రావడము, 18 మందిని సరే ఒకరో ఇద్దరు రెండోసారి వచ్చిండు వాళ్ళకి వచ్చింది కాబట్టి చాలా మేలు జరిగింది. పైగా అప్పటి నుంచి ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్సీలు కూడా వచ్చాయి కదా, ప్రతి 2 ఏళ్ళకి వస్తుంది. కాబట్టి నేను తప్పకుండా అడుగుతాను, ఖచ్చితంగా ఇస్తాడనేటువంటి నమ్మకం కూడా నాకు ఉంది. తర్వాత టీడీపీలో కార్యకర్తలకు పదవులు లేవు, వరద పైన మీరు ఏమైనా అధిష్టానికి ఏమైనా ఫిర్యాదులు చేసినారా? నాకు ఫిర్యాదులు చేసే అలవాటు లేదు, ఇప్పుడు కాదు ఎప్పుడు ఫిర్యాదు చేసే అలవాటు లేదు. రెండోది, నేను పోయి ఆ వర్గము ఈ వర్గము అది ఇది అని ఎప్పుడు కూడా నేను కంప్లైంట్ చేయను. ఇప్పుడే కాదు, 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో అధికారుల పైన కానీ చోటు నాయకుల పైన కానీ ఇప్పుడు నాకు ఫిర్యాదు చేసే అలవాటు లేదు. ఏదంటే నేను ఎదురుగా మాట్లాడతా, ఎదురుగా కొట్లాడతా, కూడా ఓపెన్గానే మాట్లాడతా. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా సార్లు కలిశారు కదా. అయితే చిత్తూరులోనే కాదు, ఇంకా దాని చోట్ల పాత వాళ్ళకు ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎమ్మెల్యేలు గెలుచుంటారు, నేను ఇన్ఛార్జిగా ఉంటాను. పార్టీ నియమాలే, తెలుగుదేశం పార్టీని కాదు, ఏ పార్టీ నియమాల ప్రకారం ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఇస్తాను. పాతలే ఎమ్మెల్యేలుగా ఇన్ఛార్జ్ ఉంటే ప్రాబ్లం లేదు. క్యాండిడేట్ పార్టీ చోట కార్యకర్తలు అంతా పాత్రలు ఉంటారు, అభ్యర్థి గెలిచిన ఎమ్మెల్యేనేమో లేదా ఇన్ఛార్జ్ ఏమో కొత్త ఉంటారు, వేరే పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళని వాళ్ళని ప్రెజర్ చేస్తారు. మాకు ఇప్పుడు పాత్రలు ప్రతిసారి మాకు పోతుంది అని చెప్పి వీళ్ళు అడుగుతూ ఉంటారు. సరే, ఫస్ట్ ఈ 2 ఏళ్ళు అయితే పాత్రలకు 99% ఎవరికి రాలేదు. ఈ 2వ దఫ మొదటి దఫ మిగిలిపోయినట్టు కానీ 2వ దఫ ఇచ్చేటందుకు కానీ తప్పకుండా పాత్రలకు ఇవ్వాలని చెప్పి నేను అధిష్టానం వరకు దగ్గర పట్టుబడతాను. అది అధిష్టానం వరకు కూడా వీళ్ళకి జరిగిన అన్యాయము, ఇబ్బంది, నష్టము తెలుసు కాబట్టి మొదటిసారి వాళ్ళ మనుషులకు ఇచ్చినా కూడా ఇప్పుడు వాళ్ళందరికీ 2వ టర్మ్ లేకుండా లేదు, వాళ్ళ మనసులో మిగిలిపోయిన వాళ్ళకు మళ్ళీ ఇవ్వకుండా మొత్తం అంతా కూడా పాత్రలకు ఇవ్వాల్సిందిగా నేను కోరుతాను. ఈ విషయంలో అయితే పట్టుబడతాను, రాజకీయ పోరాటం చేస్తాను ఎవరితోనగా. రెండోది, అధిష్టానం వరకు కూడా జరిగినటువంటి ఇబ్బందిని గమనించి తప్పకుండా పాత్రలకే నాయకుల పదవులు కానీ, పార్టీ పదవులు కానీ, డీలర్షిప్లు కానీ, ఏదైనా వర్కులు కానీ ఇస్తాదనేటువంటి నమ్మకం నాకుంది. ప్రొద్దుటూరులో నిజాయితీగా పనిచేసి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ లేకుండా వాళ్ళు నిరాశగా ఉన్నారనమాట, పదవులు లేకుండా. వారందరికీ మీరు ఏం న్యాయం చేస్తారు? వాళ్ళందరికీ కూడా నేను చెప్పబోయేది ఏంటంటే, సరే ఎలక్షన్ అయిపోయినాయి, 2 ఏళ్ళు జరిగిపోయింది, వాళ్ళు గెలిచినారు కాబట్టి వాళ్ళ తరఫున మనుషులు వేసుకున్నారు. ఇప్పుడు 2వ టర్మ్లో కానీ మిగిలిపోయినట్టు కానీ తప్పకుండా పాత్రలకు తూచా తప్పకుండా మరి వాళ్ళకు తగిన స్థానాలు, వాళ్ళ జరిగిన నష్టాలు దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ సీనియారిటీ దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి హోదా ఇవ్వాలనో ఈ విషయంలో నేను మా మంత్రులు కూడా పక్కన పెడతాను, పార్టీలు ఉంటాయి కూడా. కాబట్టి వాళ్ళకి తప్పు కూడా న్యాయం చేస్తాము. అదే పార్టీ కూడా ఈ సమస్య తెలుసు కాబట్టి తప్పకుండా పాత్రలకు ఇప్పటి నుంచి పాత్రలకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారనేటువంటి నమ్మకం ఉంది. దాన్ని నమ్ముకొని అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం నిలబడాలని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత
మీ పిల్లలు రాజకీయాల్లో ఎంట్రీ అవుతున్నారని చెప్పి బయట బలంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు నేను 44 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను. నేను కౌన్సిలర్ అయితే 21. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది 82లో. కుటుంబాన్ని పోగొట్టుకొని, భూములు పోగొట్టుకొని, మనశ్శాంతి లేకుండా అనుచరులకు అన్యాయం చేసి మా ఇంట్లో 12 మంది పిల్లలు 12 మంది పిల్లలు ఉంటే 11 మంది ఆడపిల్లలు. ఇప్పుడు ముగ్గురు కూడా నలుగురికి పెళ్లి లేని వాళ్ళ పెళ్లిళ్ళు కూడా నేను చేయాలి, వాళ్ళ చదువు కూడా నేను చూస్తున్నాను. అంటే కుటుంబ బాధ్యతలు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికి లేనంత బాధ్యతలు ఉన్నాయి. పెద్ద విషయం కాదు. 11 మంది ఆడపిల్లలకు ఇప్పుడు దాకా అందరికి పెళ్లి చేయాల్సిందే, మొదటి ఏ నాయకుడు చేయాలి. అవన్నీ పక్కన పెట్టి కూడా పార్టీ కోసం, కార్యకర్తలు సమాజం కోసం పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఎవరో మధ్యలో పార్టీలోకి వచ్చారని చెప్పి రాజకీయాలు విడిచిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. అసలు 2019 ఎలక్షన్లో నేను మా మహిళకి ఇచ్చేది కంటే మా భార్యకి మంచి కూడా టికెట్ ఇచ్చా. ఆమె ఎంఏ పిహెచ్డి బిఎల్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తుంది. 5 నెలలు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తుంది, నాయకుడిగా పనిచేస్తుంది. నాతో పాటు కార్యకర్తలు, ప్రజలు తెలుసు, అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఇన్ని ఎలక్షన్లు ఏం చేశాను, మీకు యువకులు కావాలనుకుంటే మా కొడుకు అర్షతేజానికి ఇవ్వండి. ఆ అబ్బాయి కూడా మొత్తం రాజకీయం తెలుసు, కార్యకర్తలు తెలుసు, నాకంటే మంచిగా ఉంటాడు, నాకంటే సర్వీస్ చేస్తాడు అని చెప్పిన. చెప్పినారన్నా డాక్టర్ హర్షతేజారెడ్డి ఆర్థోపెడిక్ డాక్టరు. ఇప్పుడు తిరుపతిలో బర్డ్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, టీటీ వల్ల. ఇప్పుడు మావాడు పనిచేస్తున్నాడు కాబట్టి కడప జిల్లా నుంచి కానీ చుట్టుపక్కల కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా ప్రజలు పేదలు కొన్ని 100 మందికి మొక్కలు అప్పుడు చెప్పించాం. వేరే వాళ్ళు డాక్టర్లు ఉంటే చేరని కాదు, ఎందుకంటే ఎంత సంవత్సరం 300 బెడ్ల హాస్పిటల్ అసలు కనుక్కోవాలంటే కూడా ఇబ్బంది కాదు. కొన్ని 100 మందికి చేపిస్తాం. పొద్దున్న కాన్సెన్స్ కాదు, ఇలాగ చాలా మంది చేపిస్తాం. మా అర్షతేజారెడ్డి కూడా అందరికీ అందుబాటులో, అందరికీ తెలుసు, మంచి పేరు ఉంది. ఇప్పుడు నేను సీనియర్ పోస్టు 40,000 పై నుంచి మా కొడుకు అర్షతేజారెడ్డి ఉన్నాడు. అర్షతేజారెడ్డి కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యాన్ అనమాట. చౌదరి సభ్యుని పెళ్లి చేసుకున్నాడు. కృష్ణా జిల్లాలో ఘంటసాలపాలెం అనే ఒక ఊరు ఉంది. మా కోడలు అమ్మ వాళ్ళది ఘంటసాలపాలెం. మా వేరు గురించి వచ్చేసి కొడాలి, అంటే అవనిగడ్డ కాన్స్టిట్యూన్సీ. ఆ అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి కూడా అరవింద్ హాస్పిటల్లో కంటి డాక్టర్. ఆమె కూడా చాలా మందికి సర్వీస్ చేస్తా ఉంది. ఏ కేటగిరీ కావాల్సిన మా ఇంట్లో ఉన్నారు. నేను కూడా ఎల్ఎల్బీనే కాదు, ఎల్ఎల్ఎం చేస్తాను, మాస్టర్ ఆఫ్ లా చేస్తాను. కాబట్టి అన్ని కేటగిరీలు మా ఇంట్లో ఉంటాం. మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము రాజకీయం వదిలిపెట్టము, పోటీ చేయకుండా వదిలిపెట్టము, తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టము. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉందన్న ప్రస్తుతం, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రతిపక్ష పార్టీ అంటే ఆచమల ప్రసాద్ రెడ్డి గారు పదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నేను తప్పు చేసింటే, మా కార్యకర్తలు తప్పు చేసింటే, మా ప్రభుత్వంలో మేము అవినీతి చేసింటే, ఎక్కడే అవినీతి చేసినా కూడా ప్రతి దానిపైన మీరు చర్యలు తీసుకోండి, పార్టీ అధిష్టానాన్ని మా పైన ప్రేయర్ చేయండి, సిబిఐ ఎంక్వైరీ కూడా చేయండి, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళాలని పదే మీ పైన ప్రెస్ మీట్ పెట్టి మరి ఎక్కువ సార్లు చెప్తున్నాడు. మీ పార్టీ నుంచి కానీ మీరు కానీ ఎందుకు దానిపైన స్పందించట్లేదు? మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? సైలెంట్గా ఉన్నారా? ఎందుకండి నేను చంద్రబాబు నాయుడు గారిని, అప్పుడు బాలకృష్ణ గారిని, రాచమల్ల ప్రసాద్ రెడ్డి తిట్టినప్పుడు నేను కూడా చాలాసార్లు కౌంటర్ ఇచ్చిన. నీకు పద్ధతి కాలేదు, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడమనేది. అసలు రాచమల్ల ప్రసాద్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే, నీకు జగన్మోహన్ రెడ్డి వైసీపీలో తీసుకొని నీకు ఇన్ఛార్జి టికెట్ ఎట్టించినాడు అనేది అతను గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒరిజినాలిటీ సరిపోక నాకు సపోర్ట్ చేస్తావు. నేను గెలిచిన తర్వాత కూడా కొద్ది రోజులు ఉండవు, ప్రతిపక్షమే కాదు, అధికార పక్షం కాదు. తర్వాత నువ్వు అక్కడ పోయినావు, ఇక్కడ జగన్ పార్టీలోకి పోయినావు, టికెట్ వచ్చింది, గెలిచినావు. నీకు జగన్ పార్టీలోకి పోయేదానికి టికెట్ రావడానికి కారణము
నువ్వు తెలుగుదేశం పార్టీలోకి చేరి నేను కూడా కొంచెం అతనికి ప్రొజెక్ట్ చేశాను. అంటే పెద్ద నాయకుడు, మంచి నాయకుడు అని చెప్పి నేను కూడా అతనికి కొంత ఫోకస్ చేశాను. రావడము, నేను ఫోకస్ చేయడము అంటే నేనే కాదు, పార్టీలో ఉన్నా కాబట్టి ఎవరైనా చేస్తారు. నేను వైసీపీ పోతావు, అక్కడ పోటీ చేస్తావు నాకు తెలియదు కదా. వైసీపీ కూడా ఇక్కడ టికెట్ తెచ్చుకుంటావు అనే విషయం నాకు తెలియదు కాబట్టి సహజంగానే నాతో పాటు ఉన్నావు, నేను ఉండే పార్టీలో ఉంటాను కాబట్టి నేను కొంచెం ఫోకస్ చేస్తాను. ఆ ఫోకస్తో నీకు టికెట్ వచ్చింది. అది ప్రసాద్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే కాంగ్రెస్లో వరదాటితో పాటు ఉంటే టికెట్ వచ్చే అవకాశం లేదని అనుకుంటున్నా. కాబట్టి నీకు టికెట్ వచ్చింది తెలుగుదేశం పార్టీతో వచ్చింది. అంతకుముందు నాతో కలిసి పనిచేయడం వల్ల, నేను నీకు ఫోకస్ చేయడం వల్ల టికెట్ వచ్చింది. నువ్వు పనిచేయకపోయి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, బాలకృష్ణ గారిని అందరు తిట్టా కూర్చుంటే ఎందుకు ఊరుకుంటాం? ఆ ఊరుకుంటే ప్రసక్తే లేదు. చాలాసార్లు నేను కూడా కౌంటర్లు ఇచ్చినారు. ఆయన చేసిన వర్కుల పైన, అవినీతి పైన మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదు? ఆయన ఏం చెప్తాడంటే, నేను అవినీతి చేసింటే, నా పనులపైన లోపాలు జరిగింటే చంద్రబాబు నాయుడుకు సిబిఐ ఎంక్వైరీ చేసి నన్ను జైల్లో పెట్టండి అనే పదే ప్రెస్ మీట్స్ పెడతాడు. ఇప్పుడు మీరు ఎందుకు దానిపైన ఎందుకు స్పందించట్లేదు? మీరు ఒక అధికార పార్టీలో ఉన్నారు కదా. నేను స్టేట్మెంట్ ఇచ్చినాను, ఖండించినాను. ఇప్పుడు సమస్య ఏం జరుగుతుంది, ఆయన వరదరాజు గారి పైన అతను స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆయన ఎమ్మెల్యే హోదాలో ఉంటాడు. ఆయన పైన వ్యక్తిగతంగా ఇచ్చినాడు కదా. పార్టీ పైన ఇచ్చినప్పుడు నేను ఇస్తున్నా. ఇప్పుడు ఆయన పైన వ్యక్తిగతంగా ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన దానికి కౌంటర్ ఇచ్చుకోవాలి. వ్యక్తిగతమే కదా, వ్యక్తిగతం కాబట్టి ఆయన పేరు పెట్టకుండా పార్టీ పేరు పెట్టో ప్రభుత్వం పేరు పెట్టి ఇస్తే నేను ఇస్తాను. ఆయన పేరు పెట్టించినప్పుడు ఆయన సమాధానం చెప్పుకోవాలి కదా. అది నేను చెప్పే విషయం కాదు అది. దాంట్లో అది మరి వాళ్ళు ఎవరు స్టేట్మెంట్ ఇస్తారో, ఎవరు ఆరోపణలు చేసుకుంటారో ఏ విషయంలో అయితే నేను దానిపైన వ్యాఖ్యానించదలుచుకోలేదు. అది వాళ్ళు చూసుకోవాల్సిందే. పార్టీ పైన వచ్చినప్పుడు, రాష్ట్ర నాయకుల పైన వచ్చినప్పుడు, ప్రభుత్వం పైన వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఇస్తాను అన్న. ప్రస్తుతానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు మీ తరఫున అంటే పార్టీ క్యాడర్ పదవులు రాని వాళ్ళు ఎవరైనా వార్డు స్థాయిలో నిలబెట్టే ఆలోచన మీకుందా? మీ దగ్గర క్యాడర్ ఉందన్న ప్రస్తుతానికి? ఇప్పుడు క్యాడర్ ఉండేవాళ్ళ పార్టీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్ నా క్యాడరే కదా. మొత్తం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ శాస్త్రంగా నిలబడేది 4 సంవత్సరాలే కదా. నేను 42 సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటా. చాలా మంది చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ కొడుకులు, మన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, నాతో పాటు ఉంటారు కదా. కాబట్టి ఆ ప్రసక్తే లేదు. అసలు 24 ఎలక్షన్లు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీలో అందరూ వైసీపీ మీరారు. ఈ ఎలక్షన్లు జరిగినా ఒకసారి ఓడిపోయినారు, ఒకసారి గెలిచారంటే పాత కార్యకర్తలు నామనిస్తే కదా. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వరదరాజు వర్గం నుంచి మీకు బీఫామ్లు ఇస్తారా? మీకు కావాల్సిన మీ మనుషులకున్నా? ఇప్పుడు పార్టీ కూడా ఏం చేస్తారంటే, ఏం చేయాలంటే, ఇట్లా ఎవరైనా కొత్తగా పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలుగా గెలిచే వాళ్ళతో సమస్యలు ఎక్కడే ఉంటాయి. తెలుగుదేశంలో కాదు, వైసీపీలో కూడా ఉంటాయి, ఏ పార్టీలో ఉంటాయి. కాబట్టి అది పాత వాళ్ళు ఎవరెవరు అర్హులు ఉన్నారు, ఎవరెవరు టికెట్ అడుగుతున్నారు, వాళ్ళకు ఏ విధంగా సాయం చేయాలా అనేది ఇంతగా చెప్తా కదా. 2 ఏళ్ళు జరిగిపోయింది, నష్టమో కష్టమో జరిగిపోయింది. ఇప్పుడైనా పాత వాళ్ళకి న్యాయం జరగాలని అని చెప్పా కదా. అది స్థానిక సంస్థలతో సహా జరగాల. ఒకవేళ జరగకపోతే, ఏది మీకు సపోర్ట్ రాకపోతే అప్పుడు మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా? అలా లేకపోతే వరద వర్గంలో వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడతారా? పెట్టి ఆయనతో కూర్చొని ఒక ఆయనతో కూర్చొని మాట్లాడితే దిగే సమస్యలు కాదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఎస్సీ వార్డు ఉంటాయి, పెద్ద పోటీ ఉండదు. ఓసీ వార్డు ఉంటాయి, దానికి ఎక్కువ పోటీ ఉంటుంది. అదే వాళ్ళు అడుగుతారు, మేము అడుగుతాము. అది మా ఇద్దరి మధ్య చెప్తారు తెగదు. ఖచ్చితంగా అధిష్టానం వరకేమో అధిష్టానం వరకేనా
తరఫున ఎవరో ఒకరు వచ్చి ఈ వార్డులు మీరు తీసుకోండి, ఈ వార్డులు మీరు తీసుకోండి, దీనికి ఆర్థిక సమస్యలు ఏ విధంగా ఉంటాయి, ఏ కులానికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళు నిర్ణయించాలా. దానికి ఇద్దరు కూడా కట్టుబడి ఉండాలి. మీతో పాటు మాజీ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు కదా, మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ గారు, మీరు మీ ఇద్దరి మధ్యన వైరం ఉందా, లేకపోతే ఈ మధ్యకాలంలో ఎప్పుడు శుభకార్యంలో కలిసి ఒక వీడియో వైరల్ అయ్యింది వాట్సాప్ గ్రూప్లలో? మాకు ఏముండాలి అంతకుముందు ఇప్పుడు వాళ్ళ తండ్రి గారి టైం నుంచి కూడా ఇప్పుడు నేను ప్రవీణ్ రెడ్డి చిన్నప్ప, ప్రవీణ్ రెడ్డి వాళ్ళ అబ్బో తమ్ముడు, నేను కౌన్సిలర్స్. ప్రవీణ్ రెడ్డి పెద్ద ఆయన సంటి రెడ్డి, నేను కౌన్సిలర్ 21లో. చిన్న వయసు కావచ్చు కానీ నేను వాళ్ళ అబ్బాయితో వాళ్ళ ఆయనతో కలిసి పనిచేస్తాం, అందరూ కలిసి. ప్రత్యేకించి ఎప్పుడు శత్రుత్వం కానీ భేదాలు కానీ లేవు వాళ్ళ కుటుంబంలో. ఎన్నికల ముందు ప్రవీణ్ రెడ్డి ఇన్ఛార్జ్ కాకముందు ఎట్లున్నావు ఇప్పుడు కూడా అట్లే ఉంటారు. ప్రత్యేకించి సంబంధాలు ఇంకా బలపడిందో లేదంటే బలహీనపడిందో అప్పుడు ఎట్లా ఎప్పుడు ఇట్లా ఉంటాము. సరే, ఇప్పుడు అదే పెళ్లికి నేను పోతున్నా, ఆయన వరదారెడ్డి పోతున్నాడు, రాజమౌళి ప్రసాద్ రెడ్డి పోతున్నాడు, తర్వాత ప్రవీణ్ రెడ్డి పోతున్నాడు. ఏం చేయాలి? ఇప్పుడు పెళ్లిలో కలుసుకున్నారంటే వైలేదంటే మనం ఏం చేస్తామో అనేది తెలియదు. పెళ్లిలో కలుసుకున్న దానికి మాట్లాడలేదు. మీరిద్దరు ఎక్కడైతే మీరు కలిసి మాట్లాడుకున్నారో ఆ వీడియో వైరల్ అయ్యింది. రాజకీయ సమీకరణాలు మాట్లాడుతున్నారు, పొద్దుట్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా అని ఒక గ్రూప్ లో వాట్సాప్ చెప్తాను. ఇప్పుడు పెళ్లిలో 500 మంది 1000 మంది ఉంటారు. నేను కూర్చోంటాను ముందుపోయి, నా పక్కన ఖాళీగా ఉంటుంది. ప్రవీణ్ రెడ్డి కూర్చుంటాడు. 500 మంది ఏం మాట్లాడతాం రాజకీయము? ఇప్పుడు 500 ముందర రాజకీయాలు ఏం మాట్లాడతాము? అదే అక్కడ స్థలం ఉంది కాబట్టి కూర్చుంటాము. ఇప్పుడు 10 పెళ్ళిళ్ళు ఉంటాయి, గబగబోయి స్టేజ్ పైన అక్షింతలు వేస్తాము. అతను వేస్తాడు, వరదరాజు వేస్తాడు, రాజమౌళి ప్రసాద్ రెడ్డి వేస్తాడు, నేను వేస్తాను, వేరే పెళ్లికి పోతాము. అంటే వరదరాజు రెడ్డి గారితో మీరు మాట్లాడలేదు కదా, ఆయన వచ్చిన పెళ్లి గురించి మీరు మాట్లాడలేదు కదా, ప్రవీణ్ రెడ్డి గారితో మాత్రమే మాట్లాడింది అంటున్నారు. వరదరాజు గారితో ఎలక్షన్ ముందు మాట్లాడాలి, ఎలక్షన్ తర్వాత కూడా మాట్లాడలేదా? ప్రవీణ్ రెడ్డితో ఎలక్షన్ ముందు మాట్లాడతారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎలక్షన్ల కంటే ముందు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇన్ఛార్జే కాదు, అసలు ఆయన ఎవరు, నిన్నెలా మొన్న వచ్చారు పొద్దుటికి, నిన్నెలా మొన్న వచ్చారు రాజకీయాల్లోకి అని మాట్లాడారు కదా. ప్రవీణ్ రెడ్డి ఇన్ఛార్జ్ కాదనేది, ప్రవీణ్ రెడ్డిని ముందు ఇన్ఛార్జ్గా వేయలేదు. సమన్వయకర్తగా వేసినప్పుడు ఆ మాట అతను ఇన్ఛార్జ్ కాదు, సమన్వయకర్త అన్నాను. తర్వాత ఇన్ఛార్జ్గా వేసాక ఇన్ఛార్జ్ అని చెప్పినాం. దాంతో ఏం ఆశ్చర్యం. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నా? కార్యాచరణ ఉంది. పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, ఎంపీటీస్ కానీ మేము కూడా వెళ్తాము. అనుకున్న పోయేది ఎట్లయితుంది. ఆల్రెడీ మొన్న కూడా ఏమైంది, నేను గోపాల్ పంచాయతీలో నామినేషన్ వేయించిన. అప్పుడు ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి కూడా తెలుగుదేశంలో ఉన్నాడు. ప్రభాకర్ రెడ్డి చెప్పి నామినేషన్ వేయచ్చు ప్రభాకర్ రెడ్డి అని చెప్పి నామినేషన్ వేయించాము. నేను నామినేషన్లో వేయించబట్టే కదా మాకు 3 ఎంపీటీస్ వచ్చాయి కదా, ఎక్కడ వచ్చాయి. మాకు బలం లేకపోతే రాజమౌళి ప్రసాద్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ మాకు 3 ఎంపీటీస్ అడిగారు కదా. కాబట్టి ఖచ్చితంగా అడుగుతాము. ఖచ్చితంగా మా వాళ్ళకు తప్పకుండా టికెట్ ఇవ్వాల్సిందే, వాళ్ళకి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. అవతల వ్యక్తికి టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళ అభ్యర్థికి మేము సపోర్ట్ చేస్తాం, మా అభ్యర్థికి టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి కదా. ఎవరికైనా బాధ్యత పార్టీ ఇచ్చారు. ఇదండి ప్రస్తుతానికి నేను రాజకీయ ప్రస్థానమే తెలుగుదేశము, తర్వాత నేను ఉన్నంత వరకు పార్టీలోనే ఉంటాను, నా తర్వాత నా పిల్లలు కూడా పార్టీలోనే టీడీపీ పార్టీలోనే ఉంటారు అని గట్టిగా చెప్తున్నారు లింగారెడ్డి గారు. భవిష్యత్తులో ఆయనకు ఉన్నత పదవులు సాధించాలని చెప్పి ధన్య టీవీ తరఫున కోరుకుంటాను. నమస్తేనా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
ఉంటాను